అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా థీమ్ 5 క్రింద ఉన్న క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకుందాం. ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన కాంపోనెంట్స్ మరియు ఇండికేటర్స్ గురించి చర్చించడం జరిగింది. ఈ ఇండికేటర్స్ ద్వారా ఆయా గ్రామ పంచాయతీలు స్వీయ మూల్యాంకనం చేసుకోవడం ద్వారా ఆయా గ్రామ పంచాయతీలు ఏ స్థానంలో ఉన్నాయి, ఏ స్థాయిలో ఉన్నాయి అనేవి నిర్ధారించవచ్చు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనేవి మానవ సమాజం మొత్తం అభివృద్ధిని ఆకాంక్షించే సర్వసాధారణ లక్ష్యాలు. ఈ లక్ష్యాలు మరియు వాటికి సంబంధించిన సూచికలు అంతఃపరస్పర అనుబంధంగా ఉంటాయి. కాబట్టి ఒక లక్ష్యాన్ని సాధించడం ద్వారా మరెన్నో అభివృద్ధి సూచికలపై సానుకూల ప్రభావం చూపించవచ్చు. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక GPDP అనేది ఎవరూ వెనుకబడకూడదు, లీవ్ నో వన్ బిహైండ్ అనే నినాదంతో సమగ్ర మరియు పాల్గొనిక విధానం ద్వారా రూపొందించబడుతుంది. GPDP ప్రక్రియలో ఇంక్లూజన్ అండ్ పార్టిసిపేషన్ సూత్రం 2 స్థాయిల్లో పనిచేస్తుంది. ఒక స్థాయిలో గ్రామ స్థాయిలో పనిచేసే వివిధ శాఖలతో చేతులు కలిపి పనిచేయడం, మరొక స్థాయిలో సమాజంలోని అంచుల వద్ద ఉన్న వారి జీవన విలువలు, ఆశయాలు GPDP పత్రంలో స్థానం పొందేలా చేయడం. శుభ్రమైన మరియు హరితమైన ప్రదేశంలో జీవించాలని ఉన్న ఆత్మీయ కోరిక ప్రతి మనిషికి సహజమైనది. దీన్ని సాధించే మార్గాలను కనుగొనడం, ముఖ్యంగా అనేక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్పై సానుకూల పరివర్తన ప్రభావం సృష్టించే సామర్థ్యం ఉన్నందున రాష్ట్రాల అభివృద్ధి కార్యాచరణల్లో ప్రాముఖ్యంగా చోటు చేసుకోవాలి. ఇప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ గురించి విపులంగా తెలుసుకుందాం. క్లీన్ అంటే ప్రాక్టికల్గా చూస్తే శుభ్రమైన ఇల్లు, శుభ్రమైన సంస్థలు, శుభ్రమైన సమాజ నివాసాలు మరియు శుభ్రమైన పర్యావరణం. ఇవన్నీ కలిపి గ్రామంలో సంపూర్ణ పరిశుభ్రతను సూచిస్తాయి. ఇది కనిపించే పరిశుభ్రత ద్వారా వ్యక్తమవుతుంది. గ్రీన్ అంటే ప్రకృతిని గౌరవించే సంస్కృతి. స్థిరమైన వృక్ష సంపద, ఆరోగ్యకరమైన నేల, నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ మరియు సేంద్రియ జీవనశైలి వంటి జీవశక్తి మూలాలను కాపాడే విధానం. శుభ్రమైన మరియు హరిత గ్రామం యొక్క పర్యావరణం ప్రజలు ఆరోగ్యవంతమైన, ఉత్పాదకమైన జీవితం గడపడానికి అనుకూలంగా ఉండాలి. ఈ దృష్టికోణం నుంచి చూస్తే థీమ్ 5 అంటే క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 6 అయిన నీటి మరియు పారిశుద్ధ్యం, SDG 7 తక్కువ వ్యయంతో స్వచ్ఛమైన శక్తి, SDG 12 సమగ్ర వినియోగం మరియు ఉత్పత్తి, SDG 13 కాలుష్య నియంత్రణ చర్యలు మరియు SDG 15 భూమిపై జీవం వంటి లక్ష్యాలకు అత్యంత సన్నిహితంగా అనుబంధమై ఉంది. అందువల్ల ఒకే అంశంలో చేపట్టిన చర్యలు అనేక అభివృద్ధి సూచికలపై సానుకూల ప్రభావాన్ని చూపేలా పనిచేస్తాయి. అందుకే క్లీన్ అండ్ గ్రీన్ అనేది కేవలం చెత్త తొలగింపు లేదా కొద్ది మొక్కలు నాటడం మాత్రమే కాదు. ఇది ఆరోగ్యం గురించినది. ఇది
వాతావరణ చర్యల గురించినది. ఇది నీటి సంరక్షణ గురించినది. ఇది జీవితకాలాన్ని పెంచడం, శ్రేయస్సును అభివృద్ధి చేయడం గురించినది. అందువల్ల ఇది శుభ్రమైన మనసును పెంపొందించే, బాధ్యతాయుతమైన శ్రేయస్సును ప్రోత్సహించే ఒక సాధన లేదా ఆచరణ. ఇప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్కి సంబంధించిన అప్రోచ్ ఏ విధంగా ఉండాలో చూద్దాం. శుభ్రం మరియు హరిత గ్రామం సాధనకు సంబంధించిన దృక్పథం గ్రామంలోని పక్కపక్క ప్రాంతాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించే విధంగా రూపొందించబడాలి. అందుకు గాను క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ ఇండెక్స్ తయారు చేయబడింది. ఇది ఒక గ్రామం పరిశుభ్రత మరియు హరిత కవరింగ్ పరంగా ఎక్కడ నిలిచి ఉందో ప్రాథమిక స్థాయిని గుర్తించడానికి సహాయపడుతుంది. ప్రజలు ఆరోగ్యకరమైన జీవనానికి తమ వ్యక్తిగత ఆసక్తితో CGVIలో పైకి చేరేందుకు ప్రయత్నించాలి. అలాగే అలాంటి ప్రాంతాల్లో భూమి విలువ పెరగడానికి ఉన్న అవకాశాల కోసం మరియు వారి మొత్తం శ్రేయస్సు, సామాజిక స్థానం మెరుగుపడడం కోసం CGVIని ఒక సాధనంగా రూపొందించుకోవచ్చు. క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ సంబంధించిన థీమ్ 5లో 2 కాంపోనెంట్స్ ఇన్కార్పొరేట్ చేయబడ్డాయి. అందులో మొదటిది కాంపోనెంట్ 4 అయిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మరియు కాంపోనెంట్ 5 అయిన వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్లు. క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ యాక్షన్ ప్లాన్కి సంబంధించి పై 2 కాంపోనెంట్స్లో రూపొందించబడిన కొన్ని అంశాలు ఈ యాక్షన్ ప్లాన్లో ఇన్కార్పొరేట్ చేయబడాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మొదటిదైన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఏ అంశాలు క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ ప్లాన్లో ఇన్కార్పొరేట్ చేయాలో చూద్దాం. నెంబర్ 1, గ్రామ పంచాయతీ ఒకేసారి ఉపయోగించే ప్లాస్టిక్లను నిషేధిస్తూ నోటీసు జారీ చేస్తుంది మరియు పునర్వినియోగ క్లాత్ బ్యాగ్స్ వాడకాన్ని ప్రోత్సహిస్తుంది. GP నోటీసులు ఇవ్వాలి మరియు నిషేధం అమలవుతున్నదని నిర్ధారించాలి. పునర్వినియోగ క్లాత్ బ్యాగ్స్ ప్రోత్సాహానికి ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి. సాధ్యమైతే స్థానిక NGOలను భాగస్వామ్యం చేయాలి. నెంబర్ 2, గృహాల నుండి 100% ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ కోసం ఏర్పాట్లు ఉన్నాయి. వ్యర్థాలను వేరు చేసే విషయంలో సమాజాన్ని సిద్ధం చేయాలి. శానిటేషన్ వర్కర్లకు శిక్షణ మరియు పరికరాలు అందించాలి. సేకరణ వాహనం మరియు లాజిస్టిక్ ఏర్పాట్లు ఉండాలి. మెటీరియల్ రికవరీ సెంటర్ నిర్మించాలి. నెంబర్ 3, సేంద్రియ వ్యర్థాలు ఇంట్లో కంపోస్టింగ్ లేదా కేంద్రీకృత కంపోస్టింగ్ చేయబడతాయి. హోమ్ కంపోస్టింగ్పై సమాజానికి అవగాహన కల్పించాలి. డోర్ టు డోర్ సేకరణ జరిగితే తడి వ్యర్థాలను కంపోస్ట్గా మార్చే కేంద్ర సదుపాయాలు అవసరం. శానిటేషన్ వర్కర్లకు కంపోస్ట్ తయారీ శిక్షణ ఇవ్వాలి. కంపోస్ట్ గుంటలు, నీటి సదుపాయాలు ఏర్పాటు చేయాలి. నెంబర్ 4, ప్లాస్టిక్ వ్యర్థాలు రీసైకర్లకు అమ్మడం లేదా బ్లాక్ PWM యూనిట్కు పంపడం. వ్యర్థాలను కొనుగోలు చేసే డీలర్ల జాబితాను గుర్తించాలి. బ్లాక్ స్థాయి ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్ పనిచేయాలి. BDO లేదా SBM గ్రామీణ్ అధికారులను దీనికి ప్రోత్సహించాలి. నెంబర్ 5,
శానిటేషన్ వర్కర్లకు క్రమిత వేతనాలు, ఆరోగ్య పరీక్షలు, యూనిఫారాలు మరియు రక్షణ పరికరాలు అందించబడతాయి. వేతనాలు క్రమం తప్పకుండా చెల్లించాలి. ఆరోగ్య పరీక్షలు ఏర్పాటు చేయాలి. సేవా ఛార్జీలు సేకరించాలి. 15th ఫైనాన్స్ నిధులను సక్రమంగా ఉపయోగించాలి. నెంబర్ 6th ఎలిమెంట్. సేకరించిన వ్యర్థాల్లో 80% ట్రీట్మెంట్ చేయబడుతుంది. 20% మాత్రమే ల్యాండ్ ఫిల్కు వెళుతుంది. 80% వ్యర్థాలు సరైన ట్రీట్మెంట్ పొందేలా చేయాలి. ల్యాండ్ ఫిల్కు వెళ్ళే వ్యర్థాలు 20% కంటే తక్కువ ఉండాలి. ఇప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ ప్లాన్లో కాంపోనెంట్ 5 అయిన వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ సంబంధించిన ఏ అంశాలు రూపొందించాలో చూద్దాం. మొదటి అంశం, గ్రామంలో ఎక్కడ మురుగునీరు నిల్వ ఉండకూడదు. మురుగునీరు నిల్వ కాకుండా సరైన డ్రైనేజీ లైన్లు ఏర్పాటు చేయాలి. ఇళ్ల మధ్య దూరం ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ప్రదేశం అనీవెన్ హిల్లీగా ఉన్నప్పుడు ఇంటివారీ సోక్ పిట్స్ ఏర్పాటు చేయాలి. అలాగే ఇళ్ళు గుంపుగా ఉన్న ప్రాంతాల్లో కమ్యూనిటీ సోక్ పిట్స్ ఏర్పాటు చేయాలి లేదా మురుగునీటిని రీఛార్జ్ పిట్స్ లేదా వాడని బావులకు మళ్లించాలి. రెండవ అంశం, మురుగునీటిని రీఛార్జ్ పిట్స్ వాడని బావుల్లోకి మళ్లించడానికి ఏర్పాట్లు. నిర్మిత రీఛార్జ్ పిట్స్ను లేదా వాడని బావులను గుర్తించి వాటిని రీఛార్జ్ స్ట్రక్చర్స్గా ఉపయోగించాలి. మూడవ అంశం, మురుగునీరు రీసైకిల్ చేసి ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు పబ్లిక్ టాయిలెట్స్ శుభ్రం చేయడానికి, నర్సరీకి నీరు పెట్టడానికి, గ్రీన్ కవర్ను పెంచడానికి. డ్రైనేజీ లైన్ల ద్వారా వచ్చే మురుగునీటిని చెరువుల్లో లేదా తెరిచిన ప్రదేశాల్లో పోయకూడదు. అది రీసైకిల్ అయ్యి తిరిగి ఉపయోగించడానికి సరైన వ్యవస్థ ఉండాలి. మురుగునీటిని పబ్లిక్ స్కూల్ టాయిలెట్స్ను ఫ్లష్ చేయడానికి, నర్సరీ నీటిపారుదల కోసం, అవెన్యూ తోటలకు నీరు పెట్టడానికి లేదా ఫలాల చెట్లు నాటి జీపీకి ఆదాయం వచ్చేలా గ్రీన్ కవర్ పెంచడానికి ఉపయోగించవచ్చు. శుభ్రం మరియు హరిత గ్రామాన్ని నిర్మించే 10 విస్తృత భాగాలు ఇవ్వబడ్డాయి. ప్రతి భాగం అనేక అంశాలను కలిగి ఉంటుంది. ఇవి ఇక్కడ సంక్షిప్తంగా పరిచయం చేయబడ్డాయి మరియు వివరంగా వివరించబడతాయి. ప్రతి భాగం దానిని విశదీకరించే అంశాల దృష్టికోణంలో చూస్తే గ్రామ స్థాయిలో ప్రత్యేక చర్యా బిందువులుగా పరిగణించవచ్చు. ఇతరంగా చెప్పాలంటే వీటిని 10 చర్యా రంగాలు 10 ఏరియాస్ ఆఫ్ యాక్షన్ అని కూడా పిలవవచ్చు. ఈ 10 చర్యా రంగాలను పరిచయం చేసిన తర్వాత చర్యలు తీసుకోవడానికి ఒక సూచిత విధానం కూడా అందించబడింది. క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ని నిర్మించడానికి 10 చర్యా రంగాలు 10 ఏరియాస్ ఆఫ్ యాక్షన్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. మొదటిది, బహిరంగ మల విసర్జన రహిత గ్రామం, ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ విలేజ్. నెంబర్ 2, శుభ్రం మరియు హరిత పాఠశాల, క్లీన్ అండ్ గ్రీన్ స్కూల్. నెంబర్ 3, శుభ్రం మరియు హరిత అంగన్వాడీ, క్లీన్ అండ్ గ్రీన్ అంగన్వాడీ. నెంబర్ 4, ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఆఫ్ సాలిడ్ వేస్ట్. నెంబర్ 5, మురుగునీటి నిర్వహణ, వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్. నెంబర్ 6, తక్కువ వ్యయంతో స్వచ్ఛమైన శక్తి, ఎఫర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. నెంబర్ 7, హరితాభివృద్ధి, గ్రీన్ డెవలప్మెంట్. నెంబర్ 8, సేంద్రియ వ్యవసాయ ప్రోత్సాహం మరియు రసాయనాల క్రమానుగత తగ్గింపు, ప్రమోషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ ప్రోగ్రెసివ్ రిడక్షన్ ఆఫ్
కెమికల్స్. నెంబర్ 9, శుభ్రం మరియు హరిత జీవనాన్ని ప్రోత్సహించడం. సెలబ్రేట్ క్లీన్ అండ్ గ్రీన్ లివింగ్. నెంబర్ 10, స్థానిక కమిటీల బలోపేతం మరియు విస్తృత ప్రజా పాల్గొనడం పెంపు. స్ట్రెంథనింగ్ లోకల్ కమిటీ అండ్ ఎన్హాన్స్ లార్జర్ పార్టిసిపేషన్. పది చర్యా రంగాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ 10 ఏరియాస్ ఆఫ్ యాక్షన్ క్రింద ఉన్న సూచికలు ప్రతి గ్రామ పంచాయతీ అవి ఏ స్థానంలో మరియు ఏ స్థాయిలో ఉన్నాయో నిర్ధారించుకునే అవకాశం క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ ఇండెక్స్ క్రింద తెలుసుకోవచ్చు. ఈ సూచిక ద్వారా ప్రతి గ్రామ పంచాయతీ స్వీయ మూల్యాంకనం చేసుకొనడం ద్వారా అభివృద్ధి పరచుకోవచ్చు. 10 ఏరియాస్ ఆఫ్ యాక్షన్ క్రింద ఉన్న అంశాలలో ప్రతి అంశానికి 2 మార్కులు కేటాయించడం ద్వారా క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ ఇండెక్స్ మొత్తంగా 100 మార్కులు కేటాయించడం జరిగింది. ఇప్పుడు 10 ఏరియాస్ ఆఫ్ యాక్షన్ క్రింద ఉన్న బహిరంగ మల విసర్జన గ్రామానికి సంబంధించి ఏ అంశాలు లేదా సూచికలు ఉన్నాయో చూద్దాం. నెంబర్ 1, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి అందుబాటులో ఉంది. ఇక్కడ ఉంది అంటే అవును అంటే 2 మార్కులు కేటాయించబడతాయి. కాదు అయితే ఎటువంటి మార్కు కేటాయించబడదు. అలా మనం మూల్యాంకనం చేసుకోవాలి. నెంబర్ 2, మరుగుదొడ్డి సాంకేతికంగా ఉపయోగించదగినదో లేదో చూడాలి. నెంబర్ 3, కుటుంబంలోని అందరూ మరుగుదొడ్డి వాడుతున్నారో లేరో చూడాలి. నెంబర్ 4, మరుగుదొడ్డి దగ్గర నీటి సౌకర్యం ఉంది. నెంబర్ 5, పర్యావరణంలో ఎక్కడ మలమూత్రం కనిపించదు. నెంబర్ 6, మార్కెట్ ప్రాంతంలో కనీసం ఒక పబ్లిక్ టాయిలెట్ నీటితో ఉంది. నెంబర్ 7, పబ్లిక్ టాయిలెట్ శుభ్రంగా నిర్వహించబడుతుంది. ఈ విభాగం కింద మొత్తం అన్ని అంశాలు సాటిస్ఫై అయితే ఈ విభాగంలో మొత్తం స్కోరు 14 మార్కులు వస్తాయి. ఇప్పుడు 10 ఏరియాస్ ఆఫ్ యాక్షన్ క్రింద రెండవ విభాగమైన శుభ్రంగా మరియు హరిత పాఠశాలకు సంబంధించిన అంశాలు లేదా సూచికలు ఏమిటో చూద్దాం. మొదటిది, బాలురు బాలికల కోసం వేరువేరు మరుగుదొడ్లు ఉన్నాయో లేవో చూడాలి. నెంబర్ 2, విద్యార్థులకు మరుగుదొడ్డి ఉపయోగించడానికి సౌకర్యంగా ఉందో లేదో చూడాలి. నెంబర్ 3, చేతులు కడుక్కోవడానికి నీరు ఉందా లేదో చూడాలి. నెంబర్ 4, తాగునీటి సౌకర్యం ఉందా లేదా చూడాలి. నెంబర్ 5, శానిటరీ కాంప్లెక్స్ శుభ్రత నిర్వహణ సక్రమంగా ఉందా లేదో చూడాలి. నెంబర్ 6, మిడ్ డే మీల్ వ్యర్థాలతో కంపోస్ట్ తయారు చేస్తున్నారో లేదో చూడాలి. నెంబర్ 7, పాఠశాలలో చెట్లు న్యూట్రీ గార్డెన్ ఉందా లేదా చూడాలి. ఈ విభాగంలో అన్ని అంశాలు సాటిస్ఫై అయితే మొత్తం స్కోరు కింద 14 మార్కులు కేటాయించబడతాయి. టెన్ ఏరియాస్ ఆఫ్ యాక్షన్ క్రింద మూడవ అంశంగా ఉన్న శుభ్రంగా మరియు హరిత అంగన్వాడీకి సంబంధించి అంశాలు లేదా సూచికలు ఏంటో చూద్దాం. మొదటిది, పిల్లలకు అనుకూల మరుగుదొడ్డి అందుబాటులో ఉందో లేదో చూడాలి. నెంబర్ 2, అటువంటి మరుగుదొడ్డి పిల్లలకు సౌకర్యంగా అందుబాటులో ఉందో లేదో చూడాలి. నెంబర్ 3, టాయిలెట్స్కు మరియు హ్యాండ్ వాషింగ్కు నీరు అందుబాటులో ఉందో లేదో చూడాలి. నెంబర్ 4, పిల్లలకు సురక్షితమైన త్రాగునీరు అందుబాటులో ఉందో లేదో చూడాలి. నెంబర్ 6, నాటెప్ కంపోస్ట్ ఈజ్ మేడ్ యూజింగ్ మిడ్ డే మీల్ వేస్ట్. మిడ్ డే మీల్ వ్యర్థాలతో
కంపోస్ట్ తయారీ ఏర్పాట్లు ఉన్నాయో లేవో చూడాలి. నెంబర్ 7, there are trees planted, there is a nutri garden maintained where compost is applied. చెట్లు నాటడం మరియు న్యూట్రీ గార్డెన్ ఏర్పాట్లు, వాటికి కంపోస్ట్ వినియోగం ఉందో లేదో చూడాలి. ఇప్పుడు 10 ఏరియాస్ ఆఫ్ యాక్షన్ క్రింద 4వ అంశమైన ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణకు సంబంధించిన అంశాలు, సూచికలు చూద్దాం. There is notice issued by the GP to all the shops, restaurants and function halls banning single-use plastics and campaigning for the use of reusable cloth bags. గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న షాప్స్, రెస్టారెంట్స్ మరియు ఫంక్షన్ హాల్స్కు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్కి సంబంధించిన నోటీసులు జారీ చేయడం మరియు రీయూజబుల్ క్లాత్ బ్యాగ్స్ సంబంధించిన క్యాంపెయిన్ చేపట్టడానికి సంబంధించింది ఈ సూచిక. రెండవది, దేర్ ఈజ్ అరేంజ్మెంట్ ఫర్ 100% కలెక్షన్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్స్ ఫ్రమ్ హౌస్ హోల్డ్స్. ఇళ్ల నుండి 100% ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడం సంబంధించింది రెండవ సూచిక. నెంబర్ 3, ఆర్గానిక్ వేస్ట్ ఈజ్ హోమ్ కంపోస్టెడ్ ఆర్ కలెక్టెడ్ ఫ్రమ్ హౌస్ హోల్డ్స్ అండ్ సెంట్రల్లీ కంపోస్టెడ్. ఇళ్ల నుండి సేకరించబడిన ఆర్గానిక్ వేస్ట్ ఇళ్ల వద్ద లేదా కేంద్రీయ పరంగా కంపోస్టింగ్ జరుగుతుందా లేదా అనే విషయానికి సంబంధించిన సూచిక ఇది. నెంబర్ 4, plastic waste collected or sold to the recyclers or sent to the block PWM unit. ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్కు పంపడం అనేది ఈ సూచిక తెలియజేస్తుంది. The sanitation workers get regular wages, undergo health checkup and are supplied with uniforms and protective gearings. ఈ సూచిక శానిటేషన్ వర్కర్లకు వేతనాలు, యూనిఫామ్, భద్రతా పరికరాలు అందజేయట సంబంధించినది. నెంబర్ 6, about 80% of waste collected and get treated, processed and hardly 20% goes to the landfill. ఈ సూచిక 80% వ్యర్థాలు శుద్ధి చేయబడడం, 20% వ్యర్థాలు ల్యాండ్ ఫిల్కు ఉపయోగించడం అనే దానికి సంబంధించినది. టెన్ ఏరియాస్ ఆఫ్ యాక్షన్ క్రింద 5వ అంశమైన వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ అంశానికి సంబంధించిన సూచికలు చూద్దాం. నెంబర్ 1, there is drainage soak pit arrangement available for waste water not to stagnate on the streets or anywhere. వీధులలో మురుగునీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ లేదా సోక్ పిట్ ఏర్పాట్లు ఉండడానికి సంబంధించింది ఈ సూచిక. నెంబర్ 2, వేస్ట్ వాటర్ ఈజ్ డైవర్టెడ్ కన్స్ట్రక్టెడ్ టు రీఛార్జ్ పిట్స్ అబండన్డ్ వెల్. వేస్ట్ వాటర్ రీఛార్జ్ పిట్స్కు మరియు వదిలివేయబడిన బావులకు మళ్లింపుకు సంబంధించింది ఈ సూచిక. నెంబర్ 3, వేస్ట్ వాటర్ ఈజ్ రీసైకిల్డ్ అండ్ రీయూజ్డ్. ఎగ్జాంపుల్, క్లీనింగ్ పబ్లిక్ టాయిలెట్స్ ఆర్ ఎట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ఆర్ raising nursery and for watering tree plantation or expanding green cover with avenue plantation. వేస్ట్ వాటర్ రీసైక్లింగ్ లేదా రీయూజ్ చేయడానికి సంబంధించింది ఈ సూచిక. ఉదాహరణకు, శుద్ధి చేయబడిన నీరు పబ్లిక్ టాయిలెట్స్ క్లీన్ చేయడానికి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్కు, అలాగే నర్సరీలను పెంచడానికి లేదా ట్రీ ప్లాంటేషన్కు లేదా ఎవెన్యూ ప్లాంటేషన్కు నీటి సరఫరాకు సంబంధించినది.
ఇప్పుడు 10 ఏరియాస్ ఆఫ్ యాక్షన్ క్రింద 6వ అంశమైన చౌక మరియు శుభ్రమైన శక్తికి సంబంధించి సూచికలు చూద్దాం. నెంబర్ 1, దే ఆర్ బయోగ్యాస్, సోలార్, విండ్ ఎనర్జీ యూజ్డ్ ఫర్ లైటింగ్, cooking or pumping water either by public institutions or at least a few families. Public institutions లేదా కనీసం కొన్ని కుటుంబాలైన బయోగ్యాస్, సోలార్, విండ్ ఎనర్జీ ద్వారా వచ్చే శక్తిని వారి అవసరాల కోసం అనగా వంట కోసం మరియు వాటర్ పంపింగ్ కోసం, కాంతి కోసం ఉపయోగించడానికి సంబంధించింది ఈ సూచిక. నెంబర్ 2, in all the public buildings LED bulbs have replaced ICL CFL bulbs. The T5 tube lights have replaced T8 tube lights. అన్ని పబ్లిక్ బిల్డింగ్స్లో LED లైట్ల వాడకానికి సంబంధించింది ఈ సూచిక. 10 ఏరియాస్ ఆఫ్ యాక్షన్ క్రింద 7వ అంశమైన హరిత అభివృద్ధి, గ్రీన్ డెవలప్మెంట్కి సంబంధించిన సూచికలు చూద్దాం. నెంబర్ 1, ద పంచాయత్ క్యాంపెయిన్స్ ఫర్ హౌస్ హోల్డ్స్ అండ్ స్కూల్స్ ఫర్ ట్రీ ప్లాంటేషన్, న్యూట్రీ గార్డెన్ ఎట్సెట్రా. గ్రామ పంచాయతీ పరిధిలో ఇళ్ల వద్ద మరియు స్కూళ్లలో చెట్లను పెంచడం, న్యూట్రీ గార్డెన్ పెంచడానికి సంబంధించి క్యాంపెయిన్ అంటే ప్రచారం చేపట్టడానికి సంబంధించింది ఈ సూచిక. Number 2, the panchayat is practically active in raising nursery and in avenue plantation or tree plantation, including fruit bearing trees, etc. గ్రామ పంచాయతీ నర్సరీల పెంపకం, ఎవెన్యూ ప్లాంటేషన్ మరియు ట్రీ ప్లాంటేషన్కి సంబంధించి మరియు ముఖ్యంగా ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ పెంపకం సంబంధించి చురుకుగా పాల్గొనడానికి సంబంధించింది ఈ సూచిక. నెంబర్ 3, ద పంచాయత్ హ్యాస్ డిజిగ్నేటెడ్ కామన్ ల్యాండ్స్ వేర్ ట్రీ ప్లాంటేషన్ ఈజ్ మెయింటైన్డ్. గ్రామ పంచాయతీ సామూహ భూముల్లో చెట్లను నాటడం మరియు వాటి సంరక్షణకు సంబంధించింది ఈ సూచిక. నెంబర్ 4, ఏ కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ హ్యావ్ న్యూట్రీ గార్డెన్ ఆర్ అట్లీస్ట్ a few trees such as papaya, moringa, banana, etc. గ్రామ పంచాయతీ పరిధిలో మ్యాక్సిమం హౌస్ హోల్డ్స్ న్యూట్రీ గార్డెన్ పెంపకానికి ప్రోత్సహించడం, ముఖ్యంగా పపయ, మోరింగా, బనానా చెట్ల పెంపకానికి ప్రోత్సాహక చర్యలు చేపట్టడం. 10 ఏరియాస్ ఆఫ్ యాక్షన్ క్రింద 8వ అంశమైన ప్రమోషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ ప్రోగ్రెసివ్ రిడక్షన్ ఆఫ్ కెమికల్స్ అనే అంశానికి సంబంధించిన సూచికలు చూద్దాం. నెంబర్ 1, ద పంచాయత్ అరేంజెస్ క్యాంపెయిన్స్ టు ప్రమోట్ న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ కల్టివేషన్ మెథడ్స్. గ్రామ పంచాయతీ న్యాచురల్ ఫార్మింగ్ గురించి, ఆర్గానిక్ కల్టివేషన్ గురించి ప్రచారం చేపట్టాలి. Number 2, there is a general trend in this village to move towards chemical-free agriculture. రసాయన రహిత వ్యవసాయం వైపు ప్రజలు వ్యవసాయం చేపట్టేలా గ్రామ పంచాయతీ ప్రోత్సహించాలి. 10 ఏరియాస్ ఆఫ్ యాక్షన్ క్రింద 9వ అంశమైన సెలబ్రేట్ క్లీన్ అండ్ గ్రీన్ లివింగ్ సంబంధించిన సూచికలు చూద్దాం. Number 1, there is a general trend among households to seek chemical-free organic products. గ్రామ పంచాయతీ పరిధిలో ఆర్గానిక్ ఉత్పత్తుల వినియోగం పట్ల ఆసక్తికి సంబంధించినది ఈ సూచిక. Number 2, there is an overall awareness with regard to responsible disposal of household waste, which is noticeable in people's behavior and from the cleanliness of the village. గ్రామ పరిశుభ్రతపై ప్రజలలో ఉన్న అవగాహన సంబంధించింది ఈ సూచిక. నెంబర్ 3, ది జీపీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్లీనప్ క్యాంపెయిన్స్ అండ్ ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్ అట్లీస్ట్ 4 times a year. గ్రామ పంచాయతీ ద్వారా పరిశుభ్రతకు సంబంధించి మరియు చెట్ల పెంపకానికి సంబంధించి
సంవత్సరంలో కనీసం 4 సార్లు ప్రచారానికి సంబంధించింది ఈ సూచిక. ఇక 4వ సూచిక. ఈ సూచిక శుభ్రతా పురస్కారాల ఆచరణకు సంబంధించింది. సంవత్సరంలో ఒకరోజు యాన్యువల్ క్లీన్ అండ్ గ్రీన్ డేను చేపట్టడం, పరిశుభ్రంగా ఉన్న ఇళ్లను, ఇన్స్టిట్యూషన్స్ను, వార్డులను గుర్తించడం, క్లీన్ వార్డ్స్కు ట్రాఫీలను అందజేయడానికి సంబంధించింది ఈ సూచిక. 10 ఏరియాస్ ఆఫ్ యాక్షన్ క్రింద 10వ అంశమైన స్ట్రెంథనింగ్ లోకల్ కమిటీస్ అండ్ ఎన్హాన్స్ లార్జర్ పార్టిసిపేషన్కి సంబంధించి సూచికలు చూద్దాం. నెంబర్ 1, విలేజ్ స్వచ్ఛతా కమిటీ ఎగ్జిస్ట్స్ ఆర్ టీమ్ ఆఫ్ స్వచ్ఛాగ్రహీస్ దట్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్. క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్కి సంబంధించి స్వచ్ఛతా కమిటీ ఏర్పాటుకు సంబంధించింది ఈ సూచిక. నెంబర్ 2, ద విలేజ్ స్వచ్ఛతా కమిటీ ఇన్స్పెక్ట్స్ పబ్లిక్ టాయిలెట్స్, స్కూల్ టాయిలెట్స్, సాలిడ్ వేస్ట్ కలెక్షన్ ఇన్ ప్రాక్టీస్, వేస్ట్ వాటర్ రీసైకిల్, రీయూజ్, అరేంజ్మెంట్ ఎట్సెట్రా టు రిపోర్ట్ టు ద జీపీ. ఈ విలేజ్ స్వచ్ఛతా కమిటీ గ్రామంలో ఉన్న పబ్లిక్ టాయిలెట్స్, స్కూల్ టాయిలెట్స్, సాలిడ్ వేస్ట్ కలెక్షన్, వేస్ట్ వాటర్ రీసైకిల్, రీయూజ్ అరేంజ్మెంట్కి సంబంధించి పర్యవేక్షణ చేసి గ్రామ పంచాయతీకి నివేదించడం. నెంబర్ 3, విలేజ్ స్వచ్ఛతా కమిటీ ప్రిపేర్స్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఇంప్రూవింగ్ ది ఓవరాల్ విలేజ్ క్లీన్లీనెస్ అండ్ గ్రీన్ కవర్. స్వచ్ఛతా కమిటీ విలేజ్ క్లీన్లీనెస్ మరియు గ్రీన్ కవర్కి సంబంధించి వార్షిక కార్యాచరణ ప్రణాళిక తయారు చేయడానికి సంబంధించింది ఈ సూచిక. నెంబర్ 4, the action taken on annual action plan on clean and green is presented to the Gram Sabha in GS meetings. స్వచ్ఛతా కమిటీ రూపొందించిన వార్షిక కార్యాచరణ ప్రణాళిక సంబంధించి చేపట్టిన చర్యలను గ్రామ సభకు నివేదించడానికి సంబంధించింది ఈ సూచిక. శుభ్రంగా మరియు పచ్చగా ఉండే గ్రామం కొరకు మనం ఏం చేయాలి? మన పిల్లల భవిష్యత్తు కోసం ప్రకృతి సౌందర్యంతో, పునరుత్పాదక ఇంధనాలతో శుభ్రంగా పర్యావరణాన్ని మరియు వాతావరణాన్ని సంరక్షిస్తూ గ్రామాన్ని నిర్మించాలి. శుభ్రంగా మరియు పచ్చగా ఉండే గ్రామం కోసం చేయవలసిన ముఖ్యమైన పనులు చూద్దాం. 1, గ్రామ పంచాయతీ స్థాయిలో శుభ్రమైన పచ్చదనంతో కూడిన పర్యావరణం రూపొందించడంలో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను పాటించాలి. ఇవి సహజ వనరుల నిర్వహణ, వాతావరణ మార్పులు, నీటి సంరక్షణ మరియు వ్యర్థాల నిర్వహణకు సంబంధించినవి. 2, స్వచ్ఛమైన నీరు మరియు పారిశుద్ధ్యం కోసం మౌలిక సదుపాయాలను కల్పించాలి. 3, వృక్షాలను అనుమతి లేకుండా నరకడం, అరణ్యాలను నాశనం చేయడం నిషేధించాలి. 4, పరిశ్రమల ద్వారా జరిగే నీటి కాలుష్యాన్ని నిరోధించాలి. 5, ఎత్తు ప్రాంతాల్లో, నిరుపయోగ భూముల్లో రోడ్డు ప్రక్కన సహజ వృక్షాలు నాటాలి. 6, బహిరంగ బయోడైవర్సిటీ రిజిస్టర్ నిర్వహించాలి. 7, గ్రామంలో ప్రతి ఇంటిలో, పబ్లిక్ ప్రదేశాల్లో, పబ్లిక్ సంస్థల్లో వ్యర్థాలను మూలం వద్ద సేకరణ కోసం ప్రణాళిక అమలు చేయాలి. 8, గ్రామ పంచాయతీ పర్యావరణ పరిరక్షణ కోసం కమిటీలు ఏర్పాటు చేయాలి. 9, తాగునీరు మరియు పారిశుద్ధ్య కమిటీ, గ్రామ ఆరోగ్య పారిశుద్ధ్య పోషణ కమిటీ, నీటి వినియోగదారుల సంఘం, పాఠశాల నిర్వహణ కమిటీలు గ్రామంలో ఆకుపచ్చ కవర్ పెంచడానికి, సామాజిక అరణ్య అభివృద్ధి కొరకు మొక్కలు నాటాలి. 10, సౌరశక్తిని, బయోగ్యాస్ వ్యవస్థలను వినియోగించాలి. 11, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. 12,
స్థానిక మైదానాలలో చేపలు పెంపకం చేయాలి. 13. ఇంటి ప్రదేశాల్లో సంస్థల్లో ఘన ద్రవ వ్యర్థ నిర్వహణ పకడ్బందీగా చేయాలి. 14. గ్రామంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడూ మరుగుదొడ్లు వినియోగించాలి. 15. ఇంట్లో అందరూ క్లీన్ కుకింగ్ ఫ్యూయల్ వాడాలి. 16. ఒక్కసారి వాడే ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం తప్పనిసరి చేయాలి. 17. మొక్కలు నాటి వాటి సంరక్షణ పెంపకంలో పాలు పంచుకోవాలి. ఇంటి దగ్గర పబ్లిక్ ప్రదేశాల్లో శుభ్రత కోసం డస్ట్బిన్లు వాడాలి. 18. బాలబడి, పంచాయతీ భవన్, సబ్ సెంటర్, పాఠశాలకు మరుగుదొడ్లు అందుబాటులో ఉండాలి. 19. ప్రతి పంచాయతీ సంబంధిత శాఖలు సూచించిన చర్యలను 100% అమలు చేయాలి.